సో చాలా మంది అంటారు ఇప్పుడు కృష్ణ ఒక జన్మస్థలం గోకుల్, అక్కడ నుంచి మళ్ళీ బృందావనం అనేది ప్రవేశించారు. సో బృందావనం అనేది ఏంటి బేసికలీ చాలా మంది వెళ్తుంటారు. సో బట్ చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. సో బేసికలీ ఒక విషయం చెప్పాలి అంటే మనం సాధారణంగా బృందావనం వెళ్తే మనం ఈ దృష్టి అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ అదే భగవంతుడు ఒక భక్తులతో వెళ్ళామనుకో ఆ దృష్టి కంప్లీట్ గా మారిపోతుంది. సో ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి ఒక లీలాలో మనం స్మరించిన తర్వాత మనం వెళ్ళి భగవంతుడు దర్శనం చేసుకుంటే దాని ఆనందం వేరు. బట్ అదే మనం నార్మల్ గా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం అనుకో ఆ టైం అయింది, ఓకే దర్శించుకొని వచ్చాము అనేసి ఒక ఫీలింగ్ వస్తుంది. సో అదే భగవంతుడు ఒక లీలాల కోసం స్మరిస్తూ మనం వెళ్ళాం అనుకో మన ఒక ఆనందం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే బృందావనం అనేది మనకి అక్కడ నార్మల్ గా మనం వెళ్ళినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి, అక్కడ అన్ని నార్మల్ బయట ఏవైతే ఉన్నాయో అలానే కనిపిస్తాయి. అక్కడ అంటే చెట్లు, కోతులు కొద్దిగా డర్టీగా ఉన్నట్టుగా కనిపిస్తాయి. బట్ బృందావనం అనేది చాలా ఇది ఇక్కడ ఒక ప్లేస్ కాదు యాక్చువల్లీ. బృందావనం అనేది వైకుంఠం నుంచి ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనం ఈ కళ్ళు తని ఎందుకు చూడలేము అంటే అక్కడికి వెళ్ళగానే మన ఇమీడియట్ గా ఫాల్ట్స్ కనిపిస్తాయి. అక్కడ అక్కడ పిగ్స్ ఉన్నాయి, కోతులు కూడా ఉన్నాయి చాలా, ఇంకా అక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. సో బయట దీనికి దీనికి డిఫరెన్స్ లేవు అనేసి మనం అనుకుంటాం. బట్ అదే భగవంతుడు భక్తులతో వెళ్తే మనకి ఆ దృష్టి అనేది చేంజ్ అయిపోతుంది. సో వీళ్ళు ఏంటంటే భగవంతుడు ఒక లీలాల్లో స్థలిలోని వెళ్ళి మొత్తం దానికోసం చెప్తారు, ఇక్కడ ఏం లీలా జరిగింది, ఇక్కడ ఏం లీలా జరిగింది, అక్కడ ఏం లీలా జరిగింది. సో అప్పుడు ఏమవుతుంది అంటే అది మన ఆ దృష్టి అనేది డిఫరెంట్ మారిపోయి మన ఏంటంటే ఆధ్యాత్మికం అవుతుంది. సో ఆధ్యాత్మికం దృష్టితో మన భగవంతుడు చూసాం అనుకో మనకి ఎటువంటి అపరాధం చేయం, నామ అపరాధం అనేది ఎక్కడా అవుతుంది. సో బృందావనం అందరూ ప్రవేశించలేరు కదా, అంటిల్ అండ్ లెస్ మనకి రాధారాణి ఒక కృప లేకపోతే బృందావనంలో మనం అడుగుగడ పెట్టాలి. మీరు కావాలంటే టికెట్లు కూడా బుక్ చేసుకోండి, బట్ రాధారాణి ఒక పర్మిషన్ లేదు అనుకో ఎవరు దాంట్లో ప్రవేశించారు. సో బృందావనంలో ఎవరు ప్రవేశించగలరు, ఓన్లీ రాధారాణి ఒక అనుమతి ఉంటేనే బృందావనంలో ప్రవేశించగలరు. సో బృందావన్ అనేది ఎలాగా అంటే ఒక మనం ఇంట్లోని మన ఫ్యామిలీ మెంబర్స్ ని మన అందరూ ఎలా ఉంటాం, ఒక ఫ్రెండ్లీగా ఉంటాం. సో అది బృందావనం. వైకుంఠం ఏంటి అంటే అది ఒక ఆఫీస్. సో ఆఫీస్ లో మన అందరూ ఒక రెస్పెక్టెడ్ పొజిషన్. అందుకే నారాయణ అనేది ఎన్ని ఫార్మ్స్ ఉన్నా అక్కడ రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉంటది. కానీ బట్ ఒక కృష్ణుడు బృందావనంలోనే ఒక ఫ్యామిలీ లైఫ్ లాగా ఉంటది. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎవరైతే బృందావనం వెళ్ళాలి అనుకుంటారో సో వాళ్ళందరూ భక్తులతో వెళ్తే వాళ్ళు ఒక దర్శించుకోవడం ఒక దృష్టి అనేది డిఫరెంట్ గా ఉంటుంది.